ప్రధాని మోదీ లైఫ్ ఓ జీవిత పాఠం. పొలిటికల్ సునామీ ఆయన. అంత మాత్రాన ఇది రాజకీయం కాదు, అంతకు మించిన పవర్. ఆయన దగ్గర మ్యాజిక్ ఉంది. జీవితమంతా నేర్చుకునే పాఠాలున్నాయి. ఆయన సక్సెస్ ఫార్ములా ఎవరికీ అందదు. జీవితంలో ఇన్సైడ్ స్టోరీలు, సక్సెస్ స్టోరీలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కో లెసన్. 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఓటమి ఎరుగని ధీరుడాయన. వెనక్కు తిరిగి చూడని ధైర్యం ఆయన. అసలేంటి ప్రధాని మోదీ మ్యాజికల్ ఫార్ములా? 2001 అక్టోబర్ 7. ఓ వైపు భూకంపం, ఇంకో వైపు తుఫాన్, మరోవైపు కరువు, అల్లర్లు. ఇవన్నీ ఒకేసారి గుజరాత్పై ఉరుములా ఉరిమాయి. ప్రకృతి ఒకేసారి పగబట్టింది. జనం అల్లాడిపోయారు, చెల్లాచెదురయ్యారు. అప్పుడు గుజరాత్ మళ్లీ లేస్తుందా అని అంతా అనుకున్నారు. సరిగ్గా ఆ పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఆ రోజు ఎవరనుకున్నారు గుజరాత్ మోడల్ దేశానికి ఆదర్శమవుతుందని? ఆ రోజు ఎవరనుకున్నారు మోదీ తిరుగులేని శక్తిగా అవతరిస్తారని? ఆ రోజు ఎవరనుకున్నారు దిగ్గజాలకే సాధ్యం కాని రికార్డులు సృష్టిస్తారని? ఆ రోజు ఎవరనుకున్నారు మోదీ 25 ఏళ్లు నాన్ స్టాప్ కీలక పదవుల్లో ఉంటారని? కానీ మహాద్భుతం జరిగింది. ఇవి కొందరి జీవితాల్లోనే సంభవం. కార్యసాధకులనే విజయం వరిస్తుందంటారు కదా, అది మన ప్రధాని మోదీకి ముమ్మాటికి సరిపోతుంది. గుజరాత్ సీఎంగా, భారతదేశ ప్రధానమంత్రిగా మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భం అసాధారణం. గుజరాత్ అంటే వ్యాపారులుంటారు, వాళ్ళకేం సమస్య ఉండదనుకుంటారు. కానీ చాలా మంది నాడు పేదరికంలో మగ్గిన వాళ్లు ఉన్నారు. మోదీ గుజరాత్ సీఎంగా పగ్గాలు చేపట్టినప్పుడు కథ మరోలా ఉంది. కానీ ఆయనే వికాస్ పురుష్ గా మారి గుజరాత్ చరిత్ర తిరగరాశారు. 2001 నుంచి 2014 వరకు గుజరాత్ సీఎంగా, ఆ తరువాత 2014 నుంచి ఇప్పటిదాకా భారత ప్రధానిగా తిరుగులేని రికార్డ్ మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఈజీ టాస్క్ కాదు, సక్సెస్ ఫార్ములా. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 2002 గుజరాత్ అల్లర్ల తరువాత మోదీకి అమెరికా వీసా నిరాకరించింది. కానీ మోదీ దాన్ని తన గుజరాత్ మోడల్తో అధిగమించారు. ఫారిన్ ఇన్వెస్టర్లు ఆకర్షితులయ్యారు, కథ మార్చేశారు. ఏదైతే వైట్ హౌస్ కు రాకుండా చేశారో అదే వైట్ హౌస్ మన మోదీకి రెడ్ కార్పెట్ వేసి స్వాగతించింది, హోస్ట్ చేసింది. ఇది మోదీ మ్యాజిక్. మోదీ గుజరాత్ సీఎంగా పనిచేసిన 13 ఏళ్లలో రాష్ట్ర జీడీపీ రేటు 10% పైగా చేరింది. వైబ్రెంట్ గుజరాత్ పేరుతో మోదీ ఏర్పాటు చేయించిన సమిట్లు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చాయి. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులు, ప్రపంచ దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు జరుగుతాయో అచ్చం అలాగే వైబ్రెంట్ గుజరాత్ సదస్సుతో మోదీ ఆ రాష్ట్రానికి ఖ్యాతి తీసుకొచ్చారు. అప్పట్లో మిగిలిన రాష్ట్రాలు కూడా వైబ్రెంట్ గుజరాత్ సదస్సుకు హాజరై పెట్టుబడులు తెచ్చుకునేవి. అది మోదీ మార్క్. ఇది ఆయన ఆలోచనే. ఇండస్ట్రీలు బూస్టప్ అయ్యాయి, గ్రోత్ పెరిగింది. దీంతో గుజరాత్ వెనక్కు తిరిగి చూసుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన సీఎంగా లేకపోయినా అక్కడ బీజేపీదే నాన్ స్టాప్ విజయం. అందుకు కారణం మోదీ వేసిన బలమైన పునాదులే. మోదీ సక్సెస్ స్టోరీలో ఆయన తల్లి హీరాబేన్ ప్రభావం చాలా ఉంది. ఆవిడ మోదీకి చెప్పిన 2 మాటలు ఈ విజయాలకు కారణం. 1, పేదల కోసం పనిచెయ్యు, ఎవరి దగ్గర లొంగిపోవద్దు, చేయి చాచొద్దు. ఇదే ఫార్ములా ఆయన్ను సక్సెస్ఫుల్ గా నడిపించాయి. మోదీకి బలమైన నెట్వర్క్ బిల్డ్ చేసింది ఈ మాటలే. చిన్నప్పుడు ఛాయ్ అమ్మారు, ఎప్పుడూ దీన్ని తక్కువగా చెప్పుకోలేదు. పైగా దీన్నే ఎన్నికలప్పుడు ప్రచారాస్త్రంగా చేసుకుని ముందుకు కదిలారు మోదీ. ఛాయ్ పే చర్చ అంటూ డిబేట్లు పెట్టించారు. విపక్షాల విమర్శలు, సంక్షోభాల నుంచి విజయాన్ని రాబట్టే పని ఇదే. ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా మొదలై 2014 ఎన్నికల్లో అచ్చేదిన్ స్లోగన్తో బీజేపీకి సింగిల్ మెజార్టీ వచ్చేలా మోదీ కీ రోల్ పోషించారు. 2014
క్యాంపెయిన్లో అమిత్ షాతో కలిసి 3D స్ట్రాటజీ అంటే డేటా, డైరెక్ట్ కాంటాక్ట్, డెవలప్మెంట్ ప్రయోగించారు. నాడు మోదీ మానియా దేశమంతా బీజేపీకి ఒక బలమైన ఊపు తీసుకొచ్చింది. వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మోదీకి కోట్లాది మంది ఫాలోవర్లు, సబ్స్క్రైబర్లు ఉన్నారంటే చిన్న మాటలా? ఒకసారి గెలిస్తే ఏదో ఊపుంది కాబట్టి గాలికి గెలిచారు అనుకోవచ్చు. కానీ 2001 నుంచి 2024 ఎన్నికల దాకా వరుసగా గెలవటమంటే మాటలా? పైగా దేశంలో ఎవరికీ సాధ్యం కాని విషయం. అందుకే మోదీ ది గ్రేట్ అని వరల్డ్ లీడర్స్ అనేది. ట్రంప్ నోట కూడా గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ అని తరచూ మోదీ గురించి చెప్తారంటే అది ఆయన మ్యాజిక్కే. మొన్నటికి మొన్న మోదీ బర్త్డే సందర్భంగా అగ్రదేశాధినేతలు స్వయంగా వీడియో రికార్డ్ చేయించుకుని మరి విజువల్ విషెస్ చెప్పారు. ఎంత పవర్ఫుల్ కాకపోతే అలా చేస్తారు? ఏదో బర్త్డే పోస్ట్ పెట్టి వదిలేయొచ్చు. కానీ అలా జరగలేదు. పదవొచ్చింది, పవర్ చూపిద్దాం, హంగు ఆర్భాటాలు మెయింటైన్ చేద్దాం, అందరినీ గుప్పెట్లో తీసుకుందాం, జనానికి దూరంగా ఉందాం. ఇలాంటి ఆలోచన చెయ్యలేదు కాబట్టే మోదీ ఇంకా లీడర్ గా కొనసాగుతున్నారు. ఇప్పటికీ రోజు 18 గంటలు పనిచేసే మనస్తత్వం. ఈ గ్యాప్ లోనే మన్ కీ బాత్ లాంటి రేడియో షోతో ప్రజలతో కనెక్ట్ అవ్వటం ఆయన సీక్రెట్. చాయ్ వాలా స్టోరీ గ్లోబల్ లీడర్షిప్ దాకా ఎలా వెళ్ళింది? పాలిటిక్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కు నిదర్శనం ఎలా అయింది? యోగా, మెడిటేషన్తో మానసిక ఆరోగ్యాన్ని ఫోకస్ చేస్తారు. సరైన డైట్తో శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు. చేసే ప్రతి పనికి బ్రాండింగ్ ఇచ్చుకుంటారు. ఇవన్నీ సక్సెస్ ఫార్ములానే. నోట్ల రద్దు ఫెయిల్ అన్నవారే ఆ తర్వాత భేష్ అన్నారు. దాని నుంచి కూడా 2019లో విజయం సాధించి పెట్టారు. ఇదే మోడీ మ్యాజిక్. బయటి నుంచి చూసిన వారిలో కొందరికి మోదీ ఏదో గాల్లో గెలుస్తున్నారు, మతం కార్డు ప్రయోగిస్తున్నారు అనుకోవచ్చు. అది ముమ్మాటికి కాదు అని నిరూపించుకున్నారు. ఎందుకంటే ఒకసారి కాకపోయినా మరోసారి ఓడిపోవాలి కదా. అది జరగలేదు. అందుకు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. మన ప్రధానమంత్రి దగ్గర క్రైసిస్ మేనేజ్మెంట్ ఉంది, విజన్ ఉంది, అంతకు మించి జనంతో కనెక్షన్ ఉంది. కోవిడ్ టైంలో వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టారు, ప్రపంచ దేశాలకు పంపించారు. ఇందులో సంక్షోభాన్ని సవాల్గా తీసుకోవటం చూడొచ్చు. వికసిత్ భారత్ 2047, ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా విజన్ చూడొచ్చు. జనంతో నేరుగా ఇంటరాక్షన్స్ ద్వారా వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవటం ద్వారా కనెక్టివిటీ ఎలా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. మనది ప్రజాస్వామ్యం. ఎవరైనా లీడర్గా వరుసగా సీఎం, పీఎం అవుతుంటే జనాలు ఓట్తో మార్చేస్తారు. కొత్త వాళ్లు ఎలా పరిపాలన చేస్తారో చూద్దామనుకుంటారు. కానీ మోదీ విషయంలో అలా కాదు. 2024 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజార్టీ కోల్పోయిన ఎన్డీఏ పక్షాల సపోర్టుతో ముచ్చటగా 3వ టర్మ్ ప్రధాని పగ్గాలు చేపట్టారు. అది మోదీ సత్తా. ప్రధాని మోదీ పొలిటికల్ లైఫ్లో చాలా ట్విస్టులు, సవాళ్లు స్వాగతం పలికాయి. అల్లర్లైనా, ఎకనామిక్ హీట్ అయినా, కోవిడ్ లాంటి ప్రపంచ సంక్షోభమైనా అన్నిటినీ తన మార్క్, తన పర్ఫార్మెన్స్తో టర్న్ చేశారు మోదీ. ప్రపంచ జీడీపీ ర్యాంకింగ్లో ఇండియా 4వ స్థానంలో ఉంది. ఇది పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం 3వ స్థానం కూడా. ఇది జపాన్ను మించి 2025 మధ్యలో సాధించిన విజయం. వీటితో పాటే దేశ ప్రజలకు దీపావళి ముందుగానే తీసుకొచ్చారు. జీఎస్టీ రిఫార్మ్స్ చేశారు, 2 స్లాబ్లుంచారు. దీంతో మధ్యతరగతి నేస్తమయ్యారు మోదీ. ఇప్పుడు ఎన్నికలు లేవు, ఏమీ లేవు. అయినా సరే జనం కోసం ఎప్పుడేం చేయాలో మోదీకి బాగా తెలుసు. అందుకే ఆయన ఈ తరం భారతదేశపు నాయకుడే కాదు, గ్లోబల్ లీడర్ అయ్యారు. ఇది 4 మాటలు చెప్తే సాధ్యమవుతుందా? మోదీ తత్వం నేషన్ ఫస్ట్. అది కూడా జనంలో బాగా పనిచేసింది. దేశం కంటే ఎవరు గొప్ప? దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఓ సందర్భంగా గురజాడ మాటను కూడా ఏపీకి వచ్చినప్పుడు మాట్లాడారు. ఏ రాష్ట్రానికి వెళ్లినా ఆ రాష్ట్ర భాషలో మొదటగా అందరినీ పలకరించటం అలవాటు చేసుకున్నారు. రోజు ఉదయం చేసే మెడిటేషన్ మోదీ స్ట్రెస్ మేనేజ్మెంట్ సీక్రెట్. కష్టపడి పనిచేసి దాన్ని ప్రపంచానికి చూపించాలి. ఇదే మోదీ చేశారు. గెలిచారు, నిలిచారు, గెలుస్తూనే ఉన్నారు.